Pawan TV News Network. Stay informed. కులాల కుంపట్లలో ఆంధ్ర రాష్ట్రం చిక్కుకోనుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, సామాన్య ప్రజలు. గత కొద్ది నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వ్యక్తిగత గొడవలను వర్గద్వేషాలుగా మార్చడంలో కూటమి ప్రభుత్వ వ్యతిరేకులు సఫలమయ్యారు. ఈ కుల విద్వేషాలను చూస్తున్న పరిణామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మళ్లీ 80వ దశకంలో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలు ఎక్కడా పునరావృతమవుతాయోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కందుకూరు లక్ష్మీనాయుడు హత్య కేసును తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ సీఎం జగన్ ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యే సమయంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా భారీ నష్టపరిహారం ప్రకటించి కొంతవరకు ప్రతిపక్ష పార్టీ వాదనను బలహీనపరిచారు. రాజకీయ కోణంలో చూస్తే అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ పరస్పర రాజకీయ దాడిని మనమొక ఉదాహరణగానే పరిగణించాలి. కూటమి పార్టీల నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరి వ్యూహాలలో భాగంగా వారు హార్డ్కోర్ రాజకీయాలను నడిపిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పనితీరు మారని వైఖరితో ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లా స్థాయి నుండి దిగువ స్థాయి అధికారుల వరకు ఉన్న అధిక శాతం అధికారులపై సీఎం, డిప్యూటీ సీఎం తరచూ రివ్యూలు చేపట్టి ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తున్నారు. ఈ కందుకూరు ఆటవిక దాడి ఘటనలోకి వస్తే దీనిపై కొంతవరకు కాపు సామాజిక వర్గంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని త్రిసభ్య కమిటీగా మంత్రులు వంగలపూడి అనితను, పొంగూరు నారాయణను మరియు జనసేన నేత, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను బాధితులకు అండగా నిలిచేందుకు పంపించారు. రివ్యూ రిపోర్ట్ అనంతరం తాడిపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ ఈ ఘటనలో నిందితులు, బాధితులు ఇరు వర్గాల వారు టీడీపీ పార్టీకి చెందిన వారేనని బాల్ ను టీడీపీ కోర్టులో వేసి కొంతవరకు జనసేనను సేఫ్ సైడ్ లోకి నెట్టుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన కొందరు కాపు సంఘాల నేతలను వైసీపీ తరపున ఈ ఘటనలో ప్రథమ బాధ్యుడు పవన్ కళ్యాణే అని విమర్శించిన వారిని ఇరుకున పెట్టేసి వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఈ సమస్య సామాజిక వర్గాలలో ఒక కొలిక్కి వస్తున్నా కూడా రాజకీయంగా ఎటూ తేలని పరిస్థితి.